పేరంటాలమ్మ మాతాకు జై. సోదర మహాశైలారా, పేరంటాలం తల్లి భక్తురారా, పల్లిగుంత మండలం గురదాల మండలం పల్లిగుంత శివాలయ ధర్మకర్త చైర్మను ఆంజనేయ శాస్త్రి గారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారికి, ఏపీ హోమ్ మినిస్టర్ గారికి, ఏపీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. ఈ పేరంటాలమ్మ తల్లి దేవాలయము గత తెలిసినంతలో దాదాపు 40-50 ఏళ్ల క్రితం నిర్మాణం జరిగింది. ఈ రోజునే కొంచెం భక్తులు పోగయ్యి గుడిని అభివృద్ధి చేసి దేవాలయం అభివృద్ధిలో ఉండాలని, దేవాలయం కోటప్పకొండ రోడ్డు కాబట్టి సెంటర్లో ఉండాలని అందరు తలా కొద్ది గొప్ప చందా వేసుకొని ఈ గుడిని మెట్లవి కట్టారు. కానీ దేశ హోంమంత్రి అమిత్ షా గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏపీ హోమ్ మినిస్టర్ గారు స్పందించి ఈ మెట్లు బాలగొట్టిన వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ గారు పట్టించుకోలేదంటే ఎస్ఐ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఈ షావుకారులు ఎన్ని కోట్లు ఇచ్చారో దైవాధీన పేరంటాలమ్మకు తెలుసు. కానీ స్పందించిన మెట్లు పాడి చేసిన సంఘ విద్రోహ శక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇతన్ని ఉరి తీయాలని కూడా భారతీయ జనతా పార్టీ ఓ శివాలయ ధర్మకర్తగా నేను ఖండిస్తున్నాను. తెలియదండి, కంప్లైంట్ ఇచ్చారు కానీ ప్రభుత్వం స్పందించలేదంటే చాలా కారణం ఉంది. 19 దేవాలయాన్ని ఖండించిన వారిని వెంటనే శిక్షించాలని, మళ్ళా ఆ మెట్లవి పునర్నిర్మాణం జరగాలని బీజేపీ కార్మిక నాయకుడిగా, గుంటూరు జిల్లా కార్మిక నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను. తర్వాత సంఘ విద్రోహ శక్తి బీజేపీని అడ్డం పెట్టుకొని పల్లిగుంత పిరాట్లవారి దేవస్థానం 100 సంవత్సరం 1927లో కట్టారు. దానికి ఇక్కడ దేవాలయానికి పేరంటాలం గుడికి సంఘ విద్రోహ శక్తి షావుకారు తయారయ్యాడు. పిరాట్లవారి దేవాలయానికి కూడా సంఘ విద్రోహ శక్తి కేవీ నాగార్జున పూజారి బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకుంటున్నారు. వీళ్ళను కౌళ్ళు తిన్నారు, దేవుడి పొలాలు తాకట్టు పెట్టారు. ఎన్ని పేపర్లు ఛానల్ ఇచ్చినా కూడా ప్రభుత్వం దద్దమ్మతనంగా కూర్చొని బీజేపీ తరఫున ఖండిస్తున్నాం. మా కూటమిలో ప్రభుత్వంలో ఉండి అటువంటి బీజేపీ అడ్వకేట్ను, తర్వాత బైరా హనుమంతరావుని అడ్వకేటు కన్యాకుమారి ట్రస్ట్ అడ్డం పెట్టుకొని 22,50,00,000 తిన్నాడు. ఇవాళ 4-5 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుని వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నాడు. మంచి లేదు, చెడ్డ లేదు. దేవుడు అనేవాడు ఉంటే దేవుడు సొమ్ము తిన్న దొంగలను అరెస్ట్ చేయాలని, ఆ డబ్బు బయటపడాలని ఖండిస్తున్నాం. వెంటనే ఈ దేవాలయ నిర్మాణం, ఆ మెట్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, యథాస్థితిగా ఉండాలని, దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్మిక నాయకుడిగా, ప్రజాకాంక్ష గుంటూరు జిల్లా రిపోర్టర్గా ఖండిస్తున్నాను. జై పేరంటాలమ్మ. అందరూ వస్తే మాట్లాడుతున్నాం. తిరుమల తల్లికి మేము భక్తులం, మేము శ్రీనివాసనగర్లో ఉంటాము. మేము భక్తులం అమ్మవారి దర్శనం చేసుకుంటాం. మా పేరు వెన్నపోస జోసఫ్ రెడ్డి. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తుంటాం. అమ్మవారు మమ్మల్ని కరుణించి నాకు సేవలు చేయమని అమ్మవారు తలుసుకుంటే సేవలు చేయడానికి వచ్చాం. ఇంతకుముందు గతంలో గుడి ఆ ధర్మకర్తలు అనేవాళ్ళు చెప్పుకుంటూ ఉంటూ వాళ్ళు గుడికి ఏం చేయలేదు. మేము వచ్చిన తర్వాత 10-15 మందిని కలిసి భక్తులు అంతా తలా 10,000, 20,000 వేసుకొని సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గుడి మొత్తానికి టెంపుల్కి రంగులేసి, తర్వాత అరుగు ఒకటి కార్తీక మాసంలో రావి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కాడ పూజలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా చెట్టు చుట్టూ బాగా అరుగట్టుకి డ్రిల్స్ కట్టి అన్నీ చేసాము. ధర్మకర్తలు అనే చెప్పుకునే వాళ్ళు కూడా మేము ఇంటికి వెళ్ళాము.
ఇంటికి వెళ్ళాము, పర్మిషన్ కూడా అడిగాము, పర్మిషన్ కూడా ఇచ్చారు, కట్టుకోమన్నారు. ఇది కడతానికి మాకు సమయం సుమారు నెల 15 రోజులు పట్టింది. తర్వాత మళ్ళీ మధ్యలో ఫైనల్కి వచ్చిన తర్వాత వర్క్ అంతా మళ్ళీ ఆపిచ్చారు. అప్పుడు మేము రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసాము. ఆ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని పిలిపించి ఎందుకంటే మీకు వచ్చిన లాస్ ఏముంది, మీ డబ్బులు కాదు, మరి వాళ్ళ భక్తుల డబ్బులు, మీరు సహకరించారని చెప్పాడు. వాళ్ళ స్టేషన్లో కూడా వినలేదు వాళ్ళు. తర్వాత ఎస్ఐ గారు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు కూచి మంచి విశ్వనాథం, తర్వాత కిషోరు, తర్వాత సీతమ్మ, తర్వాత కాశీ విశ్వనాథం, వీళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్పుకుంటూ ధర్మకథలని చెప్పుకుంటున్నారు. కానీ మేము ఇదంతా డెవలప్ చేసిన తర్వాత చూస్తే పేపర్ రూట్లోకి వెళ్ళాము, కానీ ధర్మకథలుగా వాళ్ళకి ఏమీ లేదు. అమ్మవారికి సుమారు ఎప్పుడో గతంలోనే 40-50 సంవత్సరాల క్రితం ఆ తల్లి రాసిపోయింది. అది చూస్తే 47 సెంట్ల భూమి ఆమె రాసిపోయింది, అమ్మవారి పేరే ఉంది. దాన్ని వీళ్ళు కావాలని ఆ స్థలాన్ని అమ్మవారికి ఇవ్వకుండా పంచుకోవాలని భక్తులను దూరం చేస్తా అభివృద్ధి చేయనీయకుండా దానికి అడ్డుపడతా వస్తున్నారు. దానికి మేము వచ్చి డేరీ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అన్ని కట్టడాలు చేసి అన్ని పెయింట్లు వేసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆ రోజు ఒక 1000 మందికి కూడా పలహారం పెట్టాం, భోజనాలు పెట్టాం, మేళ తాళాలతో ఊరేగింపు పొంగళ్ళు అన్నీ చేసుకున్నాం. వాళ్ళు కూడా సహకరించారు. అనుకోకుండా ఈరోజు రాత్రి నైట్ 12-1 గంటప్పుడు వచ్చి పొక్లింగు వేరే కుర్రాళ్ళని తీసుకొచ్చి పడేయటం జరిగింది. పొద్దున్నే మాకు తెలిసిన తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ చాలా కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి మాకైతే. దాని గురించి మీ మీడియా ద్వారా వాళ్ళని పిలిపించి ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ అందరూ కూడా గతంలో కూడా 22/2 తారీఖున కూడా కంప్లైంట్ చేసాము. వాళ్ళు కూడా స్పందించలేదు. ఏదైనా ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మా భక్తులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై